అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతువరంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించే ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే చెల్లిందని నర్సీపట్నం శాసనసభ్యులు శ్రీపెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. నాతవరం మండలంలో వైబీపట్నం, గన్నవరం, వైబీ అగ్రహారం, బీబీ అగ్రహారం, మన్యపురొట్ల, లింగంపేట పంచాయతీల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేపు 13వ తేదీ జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో మీ అందరూ తాలూకా ఆశీర్వాదాలు కావాలని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించి మరలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పైల సునీల్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ సిరసపల్లి నరసింహరావు, పామాయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ పైల పోతరాజు, గన్నవరం సర్పంచ్ గొర్ల సత్యవేణి, పిఏసిఎస్ చైర్పర్సన్ వరహాలబాబు, గన్నవరం సర్పంచ్ బొట్టా సత్యనారాయణ, మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాలంటీర్లు మీరు ఏ పార్టీని అడగా పార్టీతో సంబంధం లేకుండా మీకు ఏం కావాలో రాసుకొని సచివాలయంలో అప్లోడ్ చేసి నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అకౌంట్లో వేసిన సంగతిని మీరందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు వాలంటీర్లు ఎంత బ్రహ్మాండం పనిచేస్తుందో నాకంటే మీకే బాగా తెలుసు. ఎందుకంటే ఆనాడు కరోనా టైంలో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరి ఎంతో సేవా కార్యక్రమం చేసే కనుకనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కూడా మాట చెప్పారు, రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి తల్లికి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ మీద పెట్టి మళ్ళీ మీకు సేవ చేసే కార్యక్రమం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు, ఒక్క పథకం గురించి చెప్పాలి మీ అందరూ కూడా. అమ్మఒడి పథకం మీ అందరూ తెలుసు. ఈరోజు మన పిల్లలు బాగా చదువుకోవాలి, మన పిల్లలు బాగా చదవాలంటే బడికి వెళ్ళాలి, బడికి వెళ్ళాలంటే తల్లి పంపించాలి కదా. ఇంకోటి అన్నాడు, నేను ముఖ్యమంత్రి అయినంటే మీరు తాకట్టు పెట్టిన బంగారం మీ ఇంటికి వస్తానన్నాడు. అమ్మ ఎవరికి వచ్చిందా? ఎవరికి రాలే. ఇంకోటి అన్నాడు చంద్రబాబు, నేను ముఖ్యమంత్రి అయినంటే ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు. ఎవరికైనా వచ్చాయా ఉద్యోగాలు? అది రాలే. ఉద్యోగం ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రి అయినంటే ప్రతి ఇంటికి 2000 చొప్పున 60 నెలకి 1,20,000 ఇస్తున్నాడు. ఇచ్చాడమ్మా ఎవరికైనా? అది కూడా. ఇంకోటి అన్నాడు, నేను ముఖ్యమంత్రి అయినట్టే ఆడబిడ్డ పుడితే 30,000 ఇస్తున్నాడు. 2014 నుంచి 2019 5 సంవత్సరాలు కూడా మీ గ్రామంలో చాలా మంది ఆడపిల్లలు పుట్టు ఉంటారు. ఎవరికైనా ఇచ్చారు 30,000? అంటే ఈ విధంగా ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చి సుమారుగా 600 హామీలు ఇచ్చి కనీసం 10% కూడా చేయలేదు. మళ్ళీ ఈరోజు వస్తున్నారు, మళ్ళీ ఆచరణ సాధ్యంగా హామీలతో వచ్చి మళ్ళీ మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఒక్కసారి మీ అందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. కానీ మన జగనన్న కేవలం 2 పేజీల మేనిఫెస్టో మరి మన ఎమ్మెల్యే అధికారులకు వచ్చిన తర్వాత కోఆపరేటివ్ గా ఆ కోఆపరేటివ్ పేషెంట్ గా నేను వెళ్ళిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చాయి. మరి మీరు అందరికీ కూడా ఇవి తెలియవు. నేను మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ బయట పెట్టామని నా మీద చాలా దౌర్జన్యాలు చేసి గొడవలు చేసి చాలా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా మన ఎమ్మెల్యే గారు మన ఊరి మీద ఉన్న మంచి గౌరవం, మన మీద ఉన్న అభిప్రాయంతో చాలా ఇబ్బందులు పెట్టినా ఆయన మనందరూ కూడా కాపాడడం జరిగింది. మరి దానికి మన గ్రామం తరఫున మన తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా